ఈటెల రాజేందర్ గారు కలుసుకున్నారు, పక్కా సమాచారం ఉందని. ఈరోజు ఆ రహస్య భేటీ తతంగమే ఈరోజు కమిషన్ ముందు వాస్తవాలు దాచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ వెనకేసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం. దీనికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి, బండి సంజయ్ గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వారు కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవినీతి అక్రమాలు చేసినటువంటి వారిని మీరు వెనకేసుకొస్తారని చెప్పిన మాట ఈరోజు వారి మాటలు ఉన్నది కూడా ఈరోజు ఒకసారి నేను గుర్తు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా ఒకసారి వారు ఏం మాట్లాడిరో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేపిస్తా. ఒకసారి మోదీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఏం మాట్లాడారో కాళేశ్వరం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం. अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. ఈ రోజు మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు చూడండి దయచేసి. सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए, कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారనే మాట. ఓవైపు అమిత్ షా గారు, ఓవైపు నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు తెలంగాణకు వచ్చినా ఇతర ప్రాంతాలు వచ్చినా కాళేశ్వరం ఏటీఎం గా మారింది, కల్వకుట్ల కుటుంబానికి అవినీతి అక్రమాలు జరిగిన చెప్పని బీజేపీ అగ్ర నాయకత్వమే ఆరోపణలు. మీరు ఈరోజు ఎందుకు సమర్థించలేకపోయారు బీజేపీ ఎంపీగా? దీనికి సూటిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. అంటే మీ వ్యూను మార్చుకుంటున్నారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా రాజేందర్ గారు చెప్పింది కరెక్ట్ అని ఈ రోజు ఈ తెలంగాణ సమాజాన్ని చెప్తారా అనేటువంటిది కూడా అడుగుతా ఉన్నా. మరో క్లిప్పింగ్ లో जी का परिवार बहुत बड़ा है, मुझे इसमें कोई आपत्ति नहीं है. बेटा है, बेटे की बहू है, बेटी है, दामाद है, भतीजा है, न जाने कौन कौन है, मगर इसकी कॉस्ट तेलंगाना की जनता क्यों उठाए? एक कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. ఇది అమిత్ షా గారు రెండో సభలో మాట్లాడినటువంటిది. మరొకటి కూడా అలా ప్రధాన సభ నడ్డా గారు మాట్లాడింది కూడా. का सवाल है. मैंने 2 साल पहले भी आकर के कहा था कि दिस स्टेट इज प्रूविंग टू बी वन ऑफ द मोस्ट करप्ट स्टेट्स एंड ऑल अंडर द डायरेक्शन ऑफ चीफ मिनिस्टर. मैंने पहले भी कालेश्वरम के बारे में बातचीत की थी. कालेश्वरम हैज बिकम एन एटीएम फॉर केसीआर. हमारे हिंदी में कहते हैं कि ये दूध देने वाली गाय हो गई है. द ओरिजिनल प्रोजेक्ट वॉज ऑफ 36,000 crores. Now the project is 1,20,000 crores. And the water has reached only his farmhouse and to none others. This is the situation. If I talk about Palamuru Rangareddy, इनॉग्रेशन हो गया, पैसे लग गए, एक ड्रॉप वाटर नहीं पहुंचा है. दिस इज द सिचुएशन. मिशन भागीरथी पैसा लग चुका है, एक ड्रॉप वाटर नहीं पहुंचा है. दिस इज द स्टेट ऑफ करप्शन, ऑफ हाइट ऑफ करप्शन ऑफ केसीआर's गवर्नमेंट, विच वी हैव टू अंडरस्टैंड. मैं बहुत से उदाहरण दे सकता हूं, बट दिस इज द मोस्ट करप्ट स्टेट एंड ही इज वन ऑफ द मोस्ट करप्ट administrator, chief minister who is working. That is what I would like to say. బీజేపీ పూర్వ అధ్యక్షుడు నడ్డా గారు కూడా కాళేశ్వరం 36,000 కోట్ల నుంచి 1,00,000 రూపాయల కోట్లకు మార్చుకుని ఏటీఎం గా మార్చుకున్నారు. మోస్ట్ కరప్షన్ స్టేట్ ఇన్ తెలంగాణని నడ్డా గారు అన్నదానికి ఈరోజు రాజేందర్ గారు నిన్నటి మాట్లాడిన దానికి తేడాను దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా. అంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ బంధం మరింత పెనవేసుకున్నదనడానికి నిన్నటి రోజు నిదర్శనం అంటున్నా. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, పదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా కాళేశ్వరం ఏటీఎం గా మారింది కల్వకుట్ల కుటుంబానికని, మోస్ట్ కరప్టెడ్ సీఎం ఫ్యామిలీ అని, మిషన్ భగీరథలో కూడా
జరిగిన అక్రమాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు చక్కటి అవకాశం వచ్చి వారి అవినీతి అక్రమాల వల్ల కూలేశ్వరంగా మారినటువంటి కాళేశ్వరంలో ఉన్నటువంటి అంశాలను వాస్తవాలను వాళ్ళ తప్పిదాలను వాళ్ళ అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ అవకాశాన్ని వదిలిపెడుతుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి మొదలుకుంటే అమిత్ షా గారు, నడ్డా గారు కూడా ఈ రోజు తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పినటువంటి అంశాన్ని ఏమంటారో ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు చెప్పాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా చెబుతూ, అంతేందుకు ఇదే ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడిండో చూద్దాం. ఒకసారి ఈటెల రాజేందర్ సంబంధించిన అంశం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా, దయచేసి గమనించాలి. नड्डा का तुमको मैं भी उसको चर्चा में हमेशा लाता हूं और वो चर्चा इस बात की होती है कि हमने विकास के दृष्टि से यहां पर हर तरीके से टीम्स को आगे बढ़ाने का काम किया था. यहां पर जो कालेश्वरम प्रोजेक्ट है, यह प्रोजेक्ट अपने आप में एक भ्रष्टाचार का पर्यायवाची बन गया. जहां उसमें 40,000 करोड़ रुपए खर्च होने थे, आज 1,40,000 करोड़ रुपए खर्च होने की बात हो रही है. मैं ये भी कहना चाहूंगा कि कालेश्वरम ये केसीआर का एटीएम बन गया है और ये पैसा बनाने का मशीन बन गया है, भ्रष्टाचार का अड्डा बन गया है. इस बात को भी हमको समझना चाहिए. आपको याद होगा उन्होंने 2 बेडरूम हाउसेस की बात की थी. కూడా అంటాడు. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంత క్లియర్ గా బీజేపీ అగ్రనాయకత్వం కేసీఆర్ కల్వకుట్ల ఫ్యామిలీ అవినీతి అక్రమాలని భ్రష్టాచారని చెప్పి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఎందుకు మీరు యూ టర్న్ తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? బీఆర్ఎస్ కవిత గారు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసుకోవడానికి ఆ పార్టీని కాపాడుతున్నారా? తెలంగాణ సమాజానికి ఈ రోజు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డికి సమాధానం చెప్పాలని. అంతెందుకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈటెల రాజేందర్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేసీఆర్ గురించి ఏం మాట్లాడిండో ఒకసారి దయచేసి ప్రజలు వినాలని చెప్పి మీరే ఇన్నుండ్రి జరా. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అయితే తప్ప ఒక కేసీఆర్ ఆమోదించే పద్ధతి ఉండదు. హెలికాప్టర్ మీద పోయిండు ముఖ్యమంత్రి గారు. సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారే, నిష్ణాతులు సెలెక్షన్ చేయలేదు. సైట్ అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుండిల్ల, అన్నారం బాధితులకి వాళ్ళు ప్రపోజ్ చేసి ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్ లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడండి. ఒక అపర భగీరథ లాగా నేను అవతారం ఎత్తినా అని చెప్పుకున్నాను. ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్ తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. ఒక టీఎంసీ నీళ్లు ఎత్తి పోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కింద కట్టాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయలు కదా గన్నపల్లి నుంచి. ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్ కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. ప్రధానమంత్రి లాంటి కేంద్రంలో మంత్రులు కానీ అనేక మంది వచ్చి చెప్పారు 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఏటీఎం లాగా ఉపయోగపడతాయని చెప్పి డబ్బులు తెచ్చుకున్నారు. వాళ్లే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. కానీ అన్ని టెండర్లు కూడా అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప 1% నుంచి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్ లో పోలేదు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉంటాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు. కట్టినప్పటి నుంచే లీకేజ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీరు వేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. గదన్నట్టు అప్పుడేమో మొత్తం కేసీఆర్ సారే చేసిండు, ఇంజనీర్ల మాట వినలేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి పాత మాటలు, పాత స్టేట్మెంట్, ఈ రోజు నిన్నటి స్టేట్మెంట్ మీ ద్వారా ప్రజానీకానికి నేను చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ద్వారా చేసేటువంటి సందర్భం. దయచేసి మీరందరూ కూడా దీన్ని అంటే బీజేపీ
బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చూస్తుందని చెప్పని మా పీసీసీ అధ్యక్షులు ఉన్న నాటి నుంచి కూడా ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు అందరం కూడా పదే పదే చెబుతున్నది కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ఫామ్ హౌస్ కే పరిమితమైతుండు కేసీఆర్ అనేది కూడా కవిత గారి లేఖ ద్వారా నిజమైంది. ప్రజా సమస్యల మీద ఏమాత్రం పట్టించుకుంటలేడు, ప్రతిపక్ష నేతగా సూచన చేస్తాడంటే కూడా ఆ లేఖ ద్వారా నిజమైంది. నేడు ఈటల రాజేందర్ గారి సాక్ష్యం ద్వారా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో త్వరలోనే విలీనం బీఆర్ఎస్ బీజేపీలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి మాట. పదే పదే అవినీతి అక్రమాలను సహించలేదంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అవినీతి అక్రమ మార్పులను ఈరోజు వెనకేసుకురావడానికి గల కారణమైంది. ఈరోజు ఈటల రాజేందర్ గారి నిన్నటి రోజు స్టేట్మెంటును భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా అనే సమాధానం కూడా ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కిషన్ రెడ్డి గారి పైన ఉంది, సంజయ్ గారి పైన ఉంది. జాతీయ నాయకత్వం పదే పదే ఇప్పుడే ఈటల రాజేందర్ గారి మాటల్లో ఇసుక మీనే కట్టిర్రు అంటుండ్రు. మా జాతీయ నాయకత్వం వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఏటీఎం గా మారిందని చెప్పి వారి నోటులు కూడా మీరు విన్నారు. ఆనాటి మాటలు మీకు చూపించిన, నిన్నటి మాటలు చూపించిన, అంటే వాళ్ళు ఏ విధంగా మాటలు మారుస్తూ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వారిని వెనుకేసుకొస్తున్నారని చెప్పని మేము అనేక సందర్భాలు అనేవాళ్ళం. ఈడీ పేరిట సిబిఐ పేరిట నోటీసులు ఇవ్వడం, వాళ్ళ మెడలో భారతీయ జనతా పార్టీ కండువ పడగానే ఏదో ఒక ప్రకటన ఉంది, వాషింగ్ పౌడర్ నిర్మా, అందులో బట్టలు వేయగానే తల 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 మెరిసినట్టుగా వాళ్ళ పార్టీలోకి పోగానే అందరూ కూడా మళ్ళీ నీతిమంతులు అయినట్టుగా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీలు ఏకం కావడానికి కోసం అంత పెద్ద నేతలుగా, ప్రధానమంత్రిగా, హోంశాఖ మార్చులుగా, పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులున్న నడ్డా గారు, అమిత్ షా గారు, మోడీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఇంతెందుకు నిన్న సాక్షి చెప్పిన రాజేందర్ గారు కూడా పదే 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 ఏటీఎం కాళేశ్వరం కల్వకుట్ల కుటుంబానికి అని చెప్పి ఈరోజు వాళ్ళ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. కొన్ని మీ పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తా. కాళేశ్వరంలో భారీ అవినీతి అంచనా 35,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లగా జైలుకు వెళ్లిన లాలు గత్తే కూడా కేసీఆర్ పడుతుందని చెప్పని ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విమోచన దినోత్సవంలో అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడిండు. పక్కన మన కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లను చదివినిపిస్తున్నా. కాళేశ్వరంలో భారీ అవినీతి అంచనా 35,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లగా జైలుకు వెళ్లిన లాలు గతే కేసీఆర్ కూడా. హైదరాబాద్ లో బీజేపీ నుంచి తెలంగాణ విమర్శించిన ఈరోజు సభలు మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, ధర్మపురి రవీంద్ర గారు, సోయన్ చెప్పని ఇది ఈరోజు ఆర్నాడ్ పేపర్లో వచ్చినట్టు కటింగ్. దీనికి ఏం సమాధానం చెప్తారో ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. కమిషన్ల కాళేశ్వరం అని గజేంద్ర సింగ్ షెకావత్ యాదగిరిపల్లి సభలో మాట్లాడుతూ కమిషన్ల కాళేశ్వరం పాలిచ్చే గేదెలుగా ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి డబ్బులు, డిజైన్ లోపం కారణంగానే పంపోజుల మునక ప్రజా సంఘం యాత్రలో నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఈరోజు ఆనాడు బండి సంజయ్ గారిది కాళేశ్వరం ప్రాజెక్టులు 1,000 కోట్ల దోపిడీ, సింగరేణి నిధులను ఏటీఎంలో వాడుకుంటున్నారు బండి సంజయ్ గారి ఆరోపణ. అంటే ఆనాడు కాళేశ్వరం ఇది ఇన్ని పెద్ద మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు కాళేశ్వరం 1,000 కోట్ల అవినీతి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విధంగా ఈరోజు పత్రికలలో కూడా వాళ్ళు పెద్ద అక్షరాలతో వచ్చినటువంటి అంశాన్ని ఈరోజు ఇంత చక్కటి అవకాశం వచ్చినా ఎందుకు ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది. కాళేశ్వర అవినీతి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ను బయటపడేందుకు ఈటల రాజేందర్ గారు ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప ఇది ప్రజా సొమ్మును ఈరోజు దుర్వినియోగం చేసినటువంటి వారిని చర్యలు తీసుకునే విధంగా చట్టపరంగా అవకాశం చేతుల్లో వచ్చినా వారు వాడుకునేటువంటి సందర్భం లేని నిన్నటి కమిషన్ ముందు వారు మాట్లాడినటువంటి మాటలు మనకు బయట ప్రపంచంకి వచ్చినాయి. అందుకే నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది నేను నిజమైంది ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం, గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్త్ అనేది అనేక సందర్భాలు చెప్పినాం. అనేక సందర్భాల్లో కూడా రెండు పార్టీలు ఒకటైనటువంటి మాట చెప్పినటువంటిది నేను నిజమైతా ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల పట్ల మీ ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ప్రజలందరూ కూడా వింటూ అప్రమత్తంగా ఉండేటువంటి చేయాలని చెప్పని ఏదేమైనా
కాళేశ్వరంలో వీళ్ళు వెనుకేసుకురావడానికి ప్రయత్నం చేసినా వాస్తవాలు నిజం నిప్పు లాంటిది. వాస్తవాలు బయటకు వస్తే అప్పుడు దోషులు ఎవరైనా వారిపైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను.